ఓం శాంతి. ఈరోజు మురళి 18/5/2026. మధురమైన పిల్లలారా, మేము ఈశ్వరీయ పరివారానికి చెందినవారం. మేము గుప్తంగా మా దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నాం అనే ఆత్మిక నశాలో ఉండండి. బాబా రోజు నిశ్చయము నశ, నిశ్చయము నశ, సంతోషం ఖుషి. చూడండి, బాబా ఒకరోజు సత్యుగాన్ని గుర్తుపెట్టుకొని సంతోషంగా నిశ్చయంతో నశాలో ఉండమంటారు. ఒకరోజు సంగమ యుగంలో భగవంతుడు దొరికినారు, భగవంతుడే మాకు చదివిస్తున్నారు అని నశాలో ఉండమంటారు. సో బాబా అంటున్నారు, ఇప్పుడు ఇంటికి వెళ్తాము, రాజధాని స్థాపన చేసుకుంటున్నాము అనే నశాలో ఉండమంటారు. బంగారు మెహల్స్లో ఉంటిమి, నిన్న ఉంటిమి, రేపైతాము అనేటువంటి నశాలో ఉండమంటారు. ఈరోజు బాబా అంటున్నారు, మేము ఈశ్వరీయ పరివారానికి చెందిన వారము. మేము గుప్తంగా మా దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నాము అనే ఆత్మిక నశాలో ఉండండి. ప్రశ్న: పిల్లల్లో ఏ అలవాటు పక్కాగా ఉంటే రోజంతా సంతోషంగా ఉంటారు? జవాబు: ఉదయమే లేచి విచారసాగర మంథనం చేసే అలవాటు ఉంటే రోజంతా అపారమైన సంతోషం ఉంటుంది. పిల్లలు అమృతవేళ లేచి తండ్రితో మధురాతి మధురంగా మాట్లాడండి. మేము ఇప్పుడు ఎటువంటి పరివారం లేకొచ్చాము, మా కర్తవ్యం ఏమిటి అని ఒక్కసారి ఆలోచించండి అని బాబా శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఇందులో శ్రీమతం యొక్క అవసరం ఏముంది అని ఆలోచించండి. మేము ఎటువంటి పరివారానికి చెందిన వాళ్ళము, మా కర్తవ్యం ఏమి అని ఒకసారి ఆలోచించండి అంటున్నారు బాబా. ఇది మా ఈశ్వరీయ పరివారం. మేము మా కొత్త రాజధానిని స్థాపన చేసుకుంటున్నాం అనేది బుద్ధిలో ఉంటే రోజంతా సంతోషం స్థిరంగా ఉంటుంది. బుద్ధిలో ఏ విషయాలు ఉండాలి? మేము గుప్తంగా మా తనుమనుధనాలతో దైవీ రాజ్య స్థాపన చేసుకుంటున్నాము, మాది చాలా గొప్ప పెద్ద ఈశ్వరీయ బ్రాహ్మణ పరివారమైంది అనేటువంటి ఖుషి నశాలో ఉంటే అప్పుడు బాబా అంటారు, విచారసాగర మంథనం చేస్తే బాబాను పొందినందుకు మొత్తం పరివారం లభించింది అని మధురాతి మధురంగా ఆత్మీయ సంభాషణ చేస్తే అప్పుడు రోజంతా సంతోషం స్థిరంగా ఉంటుంది. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఇది ఆత్మిక పరివారం. చూడండి, ఒకరోజు యూనివర్సిటీ అంటారు, ఒకరోజు సత్సంగం అంటారు, ఒకరోజు ఇల్లు అంటారు. బాబా ఎన్ని రకాలుగా చెప్తారు బాబా. ఇది శివాలయం అంటారు, ఎయిర్పోర్ట్ అంటారు, ఆత్మలు అనేటువంటి విమానాలకు పెట్రోల్ నింపుకునే స్థానం లేదా ఎగరడానికి రెక్కలు లభించే స్థానం, రకరకాలుగా చెప్తారు బాబా. చైతన్య శివాలయం, శివుడు ఇక్కడ జ్ఞానం చెప్తున్నారు కాబట్టి చైతన్య శివాలయం అంటారు. కానీ ఈరోజు ఏమంటున్నారు బాబా? ఇది ఆత్మిక పరివారం. అవన్నీ దైహిక పరివారాలు, ఇది ఆత్మిక తండ్రి పరివారం. లౌకిక ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు ఉంటారు, అది హద్దు పరివారం. ఇప్పుడు మీరు బేహద్దు పరివారానికి చెందినవారు. మీరే తల్లి తండ్రి అని పిల్లలు మహిమ చేస్తారు. మరి ఇది ఒక కుటుంబమే కదా. ఇది సృష్టికర్త సృష్టి అవుతుంది. నిజానికి పిల్లలందరూ వారి సృష్టే, కానీ వారి గురించి తెలియదు. ఇది తప్పకుండా బేహద్దు తండ్రి కుటుంబమేనని, ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి. వీరిని గురించే బాబా అంటారు, గాయనం ఉంది. ఇటువంటి కుటుంబం గురించి గీతలో కూడా ఎప్పుడూ వర్ణించబడలేదు. ఈశ్వరీయ పరివారమైన మీరు గుప్తంగా దైవీ రాజధాని స్థాపన చేసుకుంటున్నారు. ఇది ఎవ్వరికీ తెలియదు. మీకిప్పుడు నశ ఉంది. ఎంతుంది? నిశ్చయాన్ని బట్టి నశ, ప్రీతిని బట్టి నిశ్చయం. బాబా అంటారు, పవిత్రతను బట్టి ప్రీతి. బాబా ఎంత బాగా చెప్తున్నారు. నశ ఉంది. ఎవరెవరైతే తండ్రిని స్మృతి చేస్తారో వారికి నశ ఉంటుంది. దేహాభిమానంలోకి రావడంతో ఆ నశ దిగిపోతుంది. ఇది ఈశ్వరీయ కుటుంబం. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ దైవీ రాజధానిలోకి రావాలి. అక్కడ దైవీ పరివారం ఉంటుంది, బయట ఉండేది అసురీ పరివారం. ఇది మీ ఈశ్వరీయ పరివారం. ఆత్మిక బాబ్దాదా పిల్లలు మీరు, సోదరి సోదరులు.
ఇది ఆత్మిక ప్రవృత్తి మార్గం. సత్యుగంలో ఈశ్వరీయ పరివారం అనరు, అది దైవీ పరివారం. ఈ ఈశ్వరీయ పరివారము ఇప్పుడు సంగమయుగంలో మాత్రమే ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనది. చూడండి ఎంత బాగా చెప్తున్నారు. ఈశ్వరీయ పరివారం చాలా అద్భుతమైనది. ఇప్పుడు ఈశ్వరీయ పరివారమైన మనము దైవీ రాజ్యస్థాపన చేస్తున్నాం. ఈ విధంగా మీతో మీరే మాట్లాడుకుంటూ విచారసాగర మంథనం చేస్తూ ఉండాలి. చూడండి ఏమి విచారసాగర మంథనం చేయాలంత సింపుల్. మనం పరమాత్మ పిల్లలము, మనందరం పరస్పరం ఈశ్వరీయ పరివారానికి చెందిన వాళ్ళము, సహోదర సహోదరులైనాము, ఒకే పరివారము. ఈ పరివారం మళ్ళీ ఎక్కడా కల్పంలో ఎప్పుడూ లభించదు. ఈ విధంగా బ్రహ్మబాబా ద్వారా మనం దత్తు తీసుకోబడ్డాము, శివబాబా బ్రహ్మ ద్వారా దత్తు తీసుకున్నారు. ఈ విధంగా విచారసాగర మంథనం చేయండి అంటారు. ఎంత సింపుల్ థింగ్, కానీ గుర్తుండదు, ఆ నశాను ఎక్కదు కదా. బాబా అంటున్నారు అది దైవీ పరివారం అవుతుంది. ఈ ఈశ్వరీయ పరివారం చాలా అద్భుతమైనది. ఇప్పుడు ఈశ్వరీయ పరివారమైన మనము దైవీ రాజ్యస్థాపన చేస్తున్నాం. ఈ విధంగా మీతో మీరే మాట్లాడుకుంటూ విచారసాగర మంథనం చేస్తూ ఉండాలి. మీకు ఉదయమే లేచి విచారసాగర మంథనం చేసే అలవాటు ఏర్పడుతుంది. ఎంతో ఉల్లాసం లేక వస్తారు. అమృతవేళ బాగా ఏకాగ్రమైపోయింది మనస్సు అంటే చాలు, ఎంతో ఖుషి, ఎంతో ఆనందం, ఎంతో ఉమంగ ఉల్లాసం, ఎంతో తృప్తి, ఆనందం, అతీంద్రియ సుఖం లభిస్తుంది. ప్రాప్తిని పొందినాననిపిస్తుంది. అదే టైంపాస్ అయిపోయింది, వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి అంటే ఏందో వేస్ట్ లేసినాను కానీ అని అనిపిస్తుంది. అందుకే బాబా అంటున్నారు విచారసాగర్ మంథనం చేసే అలవాటు ఉండాలి. ఎంతో ఉల్లాసం లేకొస్తారు. ఆలోచిస్తా మనుషులందరూ నిద్రించి ఉన్న సమయంలో మీరు మేల్కొంటారు. మీరు ఉదయమే లేచి ఈ విధంగా ఆలోచించాలి. అప్పుడు మీకు ఎంత సంతోషం కలుగుతుందో చూడండి. ఏ శ్రీమతము లభించినా దానిపైన నడవాలి. ఆ తర్వాత మీకెంతో సంతోషం కలుగుతుంది. ఈశ్వరీయ పరివారం స్మృతి కలుగుతుంది. అసురీ పరివారం నుండి మనస్సు తొలగిపోతుంది. కొత్తిల్లు పూర్తిగా తయారైనప్పుడు ఇక పాతింటి నుండి ఆసక్తి తొలగిపోతుంది. ఎప్పటి వరకైతే కొత్తది తయారవ్వదో అప్పటి వరకు ఏదో ఒక రిపేర్లు జరుగుతూనే ఉంటాయి. కొత్తది తయారవ్వగానే మనస్సు అటు వెళ్ళిపోతుంది. కొత్తిల్లు కడతానమంటే పాతింటి వైపు నుంచి బుద్ధి తొలగిపోతుంది, కొత్తింటి వైపే పోతుంది. ఈ పాత ప్రపంచం కూడా అటువంటిదే. ఈ పాత ఇల్లు ఇది. మనం కొత్తింట్లోకి వెళ్తాం, కొత్త శరీరాన్ని ధరిస్తాం. ఇప్పుడు ఈ దేహం పాతది. ఇప్పుడు మీరు భవిష్య 21 జన్మల కోసం రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నారు. ఇక్కడ మనం రాజ్యం చెయ్యం, ఇక్కడ స్థాపన జరుగుతుంది. ఈ విషయాలను గురించి మీకు మాత్రమే తెలుసు. స్థాపన జరుగుతుంది ఇక్కడ రాజ్యం యొక్క ప్రశ్న లేదు. పరివారంలో రాజ్యం ఎట్లొస్తుంది? ఇది గీతా రాజయోగము. దీనిని దైవీ రాజయోగం అని కూడా అంటారు. అసరీ సాంప్రదాయం అంతా సమాప్తమైపోతుంది. అనేక సార్లు మీరు ఇటువంటి రాజ్యస్థాపన చేస్తారు. అక్కడ ఈ విషయాలు గుర్తుండవు. అక్కడ కూడా ఈ విషయాలు గుర్తుంటే ఇక ఆ సుఖమే అనుభవం అవ్వదు, చింతపట్టుకుంటుంది. అంతే కదా, కింది దిగుతాము, ఇంకా వికారాల్లోకి వెళ్తాము, దుఃఖం ఏర్పడుతుంది అని ఇట్లా అనేకంగా గుర్తుకొస్తా అంటే ఏమవుతుంది? చింతపట్టుకుంటుంది కదా. 6 నెలలకు చనిపోతావు నువ్వు అంటే నెలకే చచ్చిపోతారు. ఎందుకంటే అయ్యో 6 నెలలకే పోతాం కదా అనుకుంటా ఉండేది కూడా పోతుంది. దానికి ఈ సమయంలో మీకు గుప్తమైన నశ ఉంది అంటున్నారు ఆయన. ఉందా లేదా అని మనల్ని మనం చూసుకోవాలి. ఇది ఉన్నతోన్నతమైన తండ్రి పరివారం. దీన్ని ఈశ్వరీయ గుప్త పరివారం అంటారు. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మరియు ఈశ్వరీయ యజ్ఞం అని కూడా అంటారు. ఇది కుటుంబం. మనం చాలా మధురంగా అవ్వాలి. భవిష్యత్తులో మీరు చాలా మధురంగా అవుతారు. దేవతలు మధురంగా ఉంటారు. మీరు రూపము సుగంధము కలవారు. ఆత్మ రూపము మరియు సుగంధము కూడా. ఇంత చిన్నని ఆత్మ అవినాశీ పాత్రను అభినయిస్తుంది. ఈ సమయంలో మీరు రూపము మరియు సుగంధము కలవారిగా అయ్యారు. బాబా జ్ఞాన సాగర్లు. ఎప్పుడైతే ఈ శరీరంలోకి వస్తారో అప్పుడు జ్ఞానమును తప్పకుండా ఇస్తారు. శరీరంలోకి వచ్చినప్పుడు ఇచ్చేకైతుంది. జ్ఞాన వర్షం కురుస్తుందని మీకు తెలుసు. ఒక్కొక్క రత్నం లక్షల రూపాయల విలువ చేస్తుంది, కోట్ల రూపాయలు.
ఇప్పుడు ఆత్మలైన మీకు బాబా పరిచయం లభించింది. బాబా స్మృతిని కలిగించారు. మీ బుద్ధిలో 84 జన్మల చక్రం తిరుగుతోంది. కావుననే మీకు స్వదర్శన చక్రధారి అన్న పేరుంది. విష్ణువు లేదా లక్ష్మీనారాయణలను స్వదర్శన చక్రధారులు అన్నారు. వారిలో ఈ జ్ఞానం ఉండదు. ఇప్పుడు ఆత్మకు ఈ జ్ఞానం లభించింది. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తెలుసు. సత్యత్రేత ద్వాపర కలియుగాలు. ఇప్పుడు కలియుగ అంతిమం సంగమంలో ఉన్నాం. మళ్ళీ రేపు తప్పకుండా సత్యుగం వస్తుంది. ఈరోజు సోమవారం, రేపు మంగళవారం వస్తుందో రాదో అనే డౌట్ లేదు కదా. తప్పకుండా వస్తుంది, తిరుగుతుంది కాలచక్రం. అట్లనే సృష్టి చక్రం తిరుగుతుంది. సూక్ష్మతంలో ఈ ప్రపంచంలో లాగంటే బ్రహ్మ బాబాకి ఏ విధంగా గడ్డమని చూపిస్తారు కదా, అనుభవి రథానికి గుర్తుగా మీసాలు గడ్డాలు చూపిస్తారు. అవి ఉండవు అక్కడ, కేవలం బ్రహ్మకు మాత్రమే చూపిస్తారు, అనుభవానికి గుర్తు. ప్రజాపిత అయితే ఇక్కడే ఉన్నారు కదా, ఇతడు చాలా పాతవారు, అంటే 5000 సంవత్సరాల కిందటి వారు, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ముత్తాత. కావున ఇదంతా ప్రజాపిత బ్రహ్మవంశమే. బాబా, శివ్ బాబా బ్రహ్మ ద్వారా సృష్టిని రచిస్తారు. కావున బ్రహ్మ పెద్దవాడవుతాడు కదా, అందుకే సృష్టికర్త అని అంటారు. వృద్ధునిగా చూపిస్తారు. ఇతడు 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చారు. ఇప్పుడు మీరు ఈ విషయాలను అర్థం చేసుకున్నారు. బాబాకు అందరూ పిల్లలేనని, ఆత్మలకు ఆ తండ్రి పరిచయం ఇవ్వాలని, ఇప్పుడు భారతదేశానికి చాలా పెద్ద కళ్యాణం జరుగుతోందని మీకు తెలుసు. ఆత్మలన్నీ పవిత్రమై ముక్తిధామంలోకి వెళ్ళిపోతాయి. మీరు భారతదేశ సేవలో ఉన్నారు. విశేషంగా భారతదేశానికి మరియు ప్రపంచమంతటికీ మీరు సేవ చేస్తున్నారు. ఈ విషయాలను అర్థం చేసుకున్న మీరిప్పుడు కొద్దిమందే ఉన్నారు. పిల్లలు, మన్మనాభవ అని సారంలో అర్థం చేయించడం జరుగుతుంది. అలాగే వివరంగా కూడా అర్థం చేయించడం జరుగుతుంది. మీ వద్ద ఏదైతే ఉందో దాన్ని దైవీ రాజధాని స్థాపించడంలో ఉపయోగించండి. ఉపయోగించకపోండి మీ అదృష్టం. బాపు గాంధీ కూడా ఏం చేసేవారు? వారు కూడా రామరాజ్యాన్ని కోరుకున్నారు కదా. ఇదంతా ఒక అద్భుతమైన ఆట. ఇప్పుడు మీరు సాక్షిగా ఈ ఆటను చూస్తున్నారు. మీకు నవ్వు వస్తుంది, ఎక్కడి విషయాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు అని. డ్రామానుసారంగా ప్రపంచ పరిస్థితి పాడైపోవాల్సి ఉంది. మళ్ళీ బాబా వచ్చి సద్గతినిస్తారు. పిల్లలైన మీకు నష ఉంది. మీరు మొత్తం ప్రపంచమంతటికీ నిరాకార బాపూజీ. ఈ బ్రహ్మ ఎవరి సంతానము? శివబాబా సంతానం. మరి వారెవరి సంతానము? శివబాబా. వారెవరి సంతానము? బ్రహ్మబాబా, శివుని యొక్క సంతానం. శివబాబా మా సంతానము అని మాతలు కూడా అంటారు. ఏమంటారు? మాతలందరూ వింటున్నారు కదా. సో మాతలందరూ ఏమంటారు? శివబాబా మా కొడుకు అంటారు. చెప్పడానికైనా, నిభాయించడానికి కూడానా? చూడండి, ఆ కొడుకు పైన ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ ఉందా? ఆ కొడుకై ఎట్లా త్యాగం చేస్తామో అంత త్యాగం చేస్తామా? ఆ కొడుకు పాలనా పోషణ బాధ్యతగా అనుకుంటాం. అట్లా ఈ కొడుకు విషయాలు కూడా బాధ్యతగా చూసుకుంటామా? ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదంతా శివబాబా ఆట. ఈ సాక్షాత్కారాల్లో, దృశ్యాల్లో మాయ ఎంతగానో ప్రవేశిస్తూ ఉంటుంది. శివబాబా మాలేకొస్తారు, శివబాబా ఇలా చెప్తారు అని ఏదైతే అంటారో అదంతా భూతాలు ప్రవేశించడమే. పిల్లలైన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భూతాల రోగం ఎటువంటిదంటే, నేను 2 లోకాల నుండి ఈ 2 లోకాల నుండి దూరం చేస్తుంది. అటు ఆ ప్రపంచం నుంచి, ఇటు ఈ ప్రపంచం నుంచి. లోకాలంటే ప్రపంచం నుంచి. నేను సాక్షాత్కారాన్ని పొందాలన్న ఆలోచన కూడా ఎప్పుడు రాకూడదు. అవన్నీ భక్తి ఆలోచనలు. జ్ఞాన మార్గాన్ని బాగా అర్థం చేసుకోవాలి. జ్ఞాన మార్గం అంటేనే దివ్య గుణాలను ధారణ చేసే మార్గం, మంచి నడవడికను ఆచరించే మార్గం, మంచి ప్రవర్తనతో జీవితాన్ని గడిపే మార్గం, ఆనంద సంతోషాలతో ఉండేది జ్ఞాన మార్గం. సో జ్ఞాన మార్గమే వేరు, భక్తి మార్గమే వేరు. భక్తి ఆలోచనలు అవన్నీ. జ్ఞాన మార్గాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మాయ అనేక రకాలుగా మోసం చేస్తుంది. సాక్షాత్కారాల వల్ల లాభమేమీ లేదు. ఇతడి ద్వారా మీకు నిశ్చితార్థాన్ని చేయిస్తానని శివబాబా అంటున్నారు.
మీరు ఏ దేహదారిని స్మృతి చేయకూడదని బాబా ఆజ్ఞ ఇస్తున్నారు. కావున స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయండి. మీ కళ్యాణం కోసం బాబాని స్మృతి చేయాలి. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయము. మీ కళ్యాణం కోసం బాబాని బాగా స్మృతి చెయ్యాలి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము. ఎవరి కోసమో నేను యోగం చేయడం లేదు, నా కోసం నేను చేస్తున్నాను. జ్ఞాన యోగ ధారణ సేవ 4 నా కోసం చేసుకుంటున్నాను. ఆధ్యాత్మికతనే నా కోసం చేసుకునేది, వేరే వాళ్ళ కోసము చూపించుకోవడం కోసం చేసేది కాదు. బాబాకు ఏ సమాచారాన్నైనా రాయొచ్చు. బేహద్దు తండ్రికి ఉత్తరంలో తమ క్షేమ సమాచారాలు రాయాలన్న తెలివి కూడా చాలామంది పిల్లలకు లేదు. లౌకిక తండ్రికి ఉత్తరం రాయకపోతే విశ్రాంతిగా ఉండరు కదా. అయ్యో ఏమైందో మా కొడుక్కి లెటరే రాలేదు, ఈ కాలంలో ఫోనే రాలేదు, వీడియో కాలే రాలేదు, వాట్సాపే రాలేదు. అలాగే మీరు బేహద్దు తండ్రి, వీరు బేహద్దు తండ్రి. 1-2 నెలలు ఉత్తరం రాకపోతే వీరిని మాయ తినేసిందేమో, కావుననే ఇటువంటి పారలౌకిక తండ్రికి ఉత్తరం కూడా రాయరు అని బాబా భావిస్తారు. అర్థమైందా? ఈ చిన్న మాటతో అర్థమవుతుందా పరివారం యొక్క నియమమేమి అని? ఎక్కడికన్నా వెళ్తే చెప్పడము, ఏదైనా ఈశ్వరీయ సేవ చేయడము, లేక పరివారంలో చెప్పరా, ఇంట్లో చెప్పిపోరా మేము ఇక్కడికి పోతాన్నామని. మీ అంతకు మీరు ఏ ఊరికైనా వెళ్ళిపోతా అంటారా? లేదు కదా. అట్లాగే మనము కూడా బాబా ఇంటికి వచ్చిన తర్వాత ఒక గౌరవము, ఒక మర్యాద, ఒక పద్ధతి, ఒక సేవ ఏమి అంటే, ఎక్కడికైనా పోతాన్నాము, ఏదైనా సేవ ఉందాక పలానా ఊరికి పోతాన్నాము, సో చెప్పాలా కదా. క్షేమ సమాచారాలు చెప్పాలా, సలహాను అడగాల, పరివారంలాగా ఉండాలా, ఇవన్నీ చాలా చాలా అవసరం. మాయ తినేసిందేమో అనుకుంటారంట బాబా మేము నారాయణీ నశాలో ఎల్లప్పుడూ ఉంటాము అనే విషయమైనా రాయాలి కదా. మీరిచ్చిన యుక్తిలోనే మేము తత్పరులై ఉన్నాము అన్న చిన్న విషయాన్నైనా రాయండి. అప్పుడు వీరు సంతోషంగా ఉన్నారని భావిస్తారు. ఉత్తరమే రాయకపోతే అనారోగ్యంగా ఉన్నారో, స్మృతిలో ఉండడం లేదో, లేదా ఏదైనా రోగం వచ్చిందో ఏమో అని భావిస్తారు కదా. బాబాకు సమాచారాన్ని ఇవ్వాలి. బాబా మేము ఈ సేవ చేశాము, వీరికి అర్థం చేయించాము, వీరి బుద్ధిలో జ్ఞానం పూర్తిగా కూర్చోలేదు మొదలైనవి చెప్పాలి, రాయాలి. ఇప్పుడు బాబా అంటారు అప్పుడు ఈ విధంగా అర్థం చేయించండి అని బాబా కూడా మీకు చెప్తారు. కొందరు అసలు ఉత్తరమే రాయని కారణంగా మాయ ఒక్కసారిగా వాళ్ళను మింగేస్తుంది. పిల్లలు పాటను విన్నారు. ఎవరైతే ఈ పాటను తయారు చేశారో వారికి దీని అర్థం తెలియదు. వాళ్ళందరూ భక్తి మార్గానికి చెందిన వాళ్ళు ఏదైతే అంటున్నారో దాని గురించి అర్థమే చేసుకోరు. ముఖ్య విషయం ఏమిటంటే వారికి తండ్రి గురించే తెలియదు. తండ్రిని తెలుసుకోవడంలో భారతదేశము సద్గతి పొందుతుంది. తండ్రిని తెలుసుకోని కారణంగా భారతదేశం పూర్తిగా దుర్గతిని పొందుతుంది. నేను మిమ్మల్ని సద్గతిలోకి తీసుకెళ్తాను, మిగిలిన వాళ్ళందరినీ ముక్తిధామంలోకి తీసుకెళ్తానని ఇప్పుడు బాబా పిల్లలైన మీకు అర్థం చేస్తున్నారు. భారతదేశం జీవన్ముక్తిలో ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళంతా ముక్తిలో ఉంటారు, పరంధామంలో. ఈ మార్పుని ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ తీసుకురాలేరు. సర్వుల సద్గతి దాత ఒక్క శివబాబాని. సర్వుల సద్గతి తప్పకుండా జరుగుతుంది. అది కల్పకల్పము సంగమయుగములోనే జరుగుతుంది. బాబా వచ్చేదే సంగమయుగంలో, సద్గతినిచ్చేది కూడా సంగమయుగంలోనే. ఆత్మలైన మనకు ఆత్మిక తండ్రి ఒక్కరేనని తెలుసు. వారిని ఆత్మయే స్మృతి చేస్తుంది. మీకు భక్తి మార్గంలో 2 తండ్రులు ఉన్నారు. సత్యుగంలో ఒకే తండ్రి ఉంటారు. సంగమ యుగంలో 3 తండ్రులు ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ కూడా తండ్రియే కదా. అలాగే శివబాబా కూడా తండ్రియే. వారు సర్వాత్మలకు తండ్రి. వారి నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. వారిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి. బ్రహ్మను స్మృతి చేస్తే వికర్మలు వినాశం కావున శివబాబానే స్మృతి చెయ్యాలి. మనం వారికి పిల్లలుగా అయ్యాం. ఇది ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక పిల్లలకు వినిపించే సత్యమైన యథార్థమైన జ్ఞానం. సత్యమైన యథార్థమైన జ్ఞానం. మిగిలిన వాళ్ళందరూ దేహాభిమానులే.
దేహాభిమానులైన పతిత మానవులు చేసే కర్తవ్యాలన్నీ పతితంగానే ఉంటాయి. దాన పుణ్యాదులు ఏవైతే చేస్తారో అవన్నీ పతితంగానే చేస్తారు. రామరాజ్యంలో ఇది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు బాబా వచ్చి, పిల్లలు జాగ్రత్త, వికారాలలోకి వెళ్ళకూడదు, కామం పైన విజయాన్ని పొందాలి అని ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారు. తుఫాన్లు మొదలైనవి ఎన్నో వస్తాయి, అందులో అలజడి కాకూడదు. అజ్ఞాన కాలంలో కూడా ఎప్పుడూ రానన్ని మాయ వికల్పాలు తీసుకొని వస్తుంది. అజ్ఞాన కాలంలో కూడా రావు, అన్నొస్తాయి. జ్ఞాన మార్గంలోకి వచ్చినాక భయపడకూడదు. భక్తి మార్గంలో ఎంతో సంతోషం ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని స్మృతి చేయాలనుకున్నా చేయలేకపోతున్నాము, బిందువు గుర్తుండడం లేదు, పెద్దగా ఉంటే స్మృతి చేయడం ఈజీ అని ఇటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. బాబాకి చెప్తారు, ఇటువంటి వికల్పాలు కూడా వస్తాయి. వీటిని ఏమంటారు? వికల్పాలు. సంకల్పాలనిలే బాబా, వికల్పాలు. మీరు శివబాబా అని అంటూ స్మృతి చేయండి. ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి. మీరు శాంతిధామాన్ని స్మృతి చేయండి. అలాగని శాంతిధామంలో స్మృతి చేయండి బాబాని. అలాగని శాంతిధామాన్ని స్మృతి చేయకూడదు, తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశమవుతాయి అని బాబా తెలియచేస్తున్నారు. శాంతిధామాన్ని స్మృతి చేస్తే వికర్మలు వినాశం కావు, బాబాని స్మృతి చేస్తేనే అవుతాయని చెప్తున్నారు బాబా. ఆత్మకు మధురమైన తండ్రి పైన ప్రేమ ఉండాలి. బాబానే కదా వికర్మలు వినాశం చేసేది. బాబా లేదంటే పరంధామాన్ని గుర్తు చేసుకుంటే ఏమొస్తుంది? అతడు అర్ధకల్పానికి ప్రియుడు. నేను అర్ధకల్పం మిమ్మల్ని మర్చిపోయానని ఆత్మ అంటోంది. ఇక్కడికి బ్రాహ్మణులు ఎవరినైనా తీసుకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా నిశ్చయ బుద్ధి కలవారిని తీసుకురావాలి. కొంతమంది ఏమంటారు, అక్క మధుబనానికి తీసుకుపోతే నిశ్చయం ఏర్పడుతుంది లేండి అక్క, వీళ్ళకి భర్త లేరు కదక్క, చనిపోయినారు కాబట్టి తీసుకుపోవచ్చు, వాళ్ళకి పక్కా విశ్వాసం కూడా ఉండదు, వాళ్ళు ఇంక అసలు క్లాస్కి కూడా రారు తర్వాత. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి అర్థమైతే కదా ఎవరిని కలిసేకి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము, ఏం కథ అని. బ్రాహ్మణులు ఎవరినైనా తీసుకొచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా నిశ్చయ బుద్ధి కలవారినే తీసుకురావాలి. అండర్లైన్ చేసుకోండి. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా పతితులుగా అయితే దాని శిక్ష బ్రాహ్మణి పైన పడుతుంది. కావున బ్రాహ్మణి చాలా బాధ్యతరాలుగా ఉంటుంది. అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. కొంతమంది అక్కయ్యలు మమ్మల్ని పిలుచుకపోరు, నియమాల్లో ఉంటేనే పిలుచుకపోతారు అని వేరే సెంటర్లు వేరే అక్కయ్యల జతలో వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం అడగరు పాపం వాళ్ళని. బాబా ఈ రథాన్ని తీసుకున్నారు. వీరు అన్ని విషయాలలోనూ అనుభవజ్ఞులు బ్రహ్మబాబా. ఇక్కడ దుర్గంధం అనే విషయం లేదు. పరస్పరం నవ్వుకోవడము, ఆడుకోవడము, మాట్లాడుకోవడము, దీనికి అవరోధం లేదు. అంతేగాని ఏ ఆత్మ పైనైనా కొద్దిగా అయినా ప్రేమనుంచుకున్నట్లయితే అది మెల్లగా పెరుగుతూ పోతుంది, వారి స్మృతి వస్తూ ఉంటుంది. కావున దీని నుండి కూడా అతీతంగా వెళ్ళాలి. అట్లని బాహ్యంగా నవ్వేది, బాహ్యంగా ఆడుకునేది, మాట్లాడుకునేది అవన్నీ చేయకూడదు. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చున్నారా లేక సత్యుగంలో కూర్చున్నారా? ఇంట్లో కూర్చున్నారు కదా. బాబా పిల్లల్ని తమ ఇంట్లో చదివిస్తున్నారు. మన కోసం మన ఇంట్లోనే విశ్వవిద్యాలయాన్ని ఓపెన్ చేసి తానే టీచరే చదివిస్తారు, ఎక్కడి పంపించకుండా బిడ్డల్ని. మీ అందరికీ ఇది ఇల్లు. మీరు బయటికి వెళ్ళినప్పుడు బాబా అంటున్నారు, ఇలా అన్నారు, ఇక్కడ చాలా మంచి నష ఉంటుంది మధుబనంలో ఉన్నప్పుడు. దేహాభిమానాన్ని వదలాలి. ఆత్మాభిమానులుగా అయినట్లయితే జాతి భేద భావాలు తొలగిపోతాయి. కులం యొక్క బాబా పిల్లల్లో కూడా కులం యొక్క అభిమానం ఉంటుంది. మేము బ్రాహ్మణులు, మేము వైశ్యులు, మేము ఫలానా వాళ్ళు అని ఇవన్నీ పోవాలి. పాత ప్రపంచం తమోప్రధానంగా ఉంది. అందులో భేదభావాలు ఇంకా పెరిగిపోతూనే ఉంటాయి. ఇంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వం సమయంలో భాషల గొడవలు లేవు. ఇప్పుడు దినప్రతిదినము అన్ని రకాల గొడవలు పెరిగిపోతున్నాయి. పెరుగుట కొరకే కదా. అచ్చా मीठे मीठे सिखलरे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते।
నమస్తే బాబా, నమస్తే. ధన్యవాదాలు తండ్రి. సారాంశం: ఏ దేహదారి గుర్తుకు రాకూడదు, దీనికోసం ఎవరిని ప్రేమించకూడదు, బయట ఊరికే ప్రీతిగా మాట్లాడాలంతే. మోహ మమకారాలు ఒక్క బాబాతోనే ఉండాలి. ఆత్మకు బాబానే కదా, శరీరానికి చాలామంది ఉండొచ్చు. ఇతడి నుండి కూడా అతీతంగా కావాలి. బ్రహ్మబాబానే గుర్తు చేసుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయ వికల్పాలను చూసి కంగారు పడకూడదు, విజయులు కావాలి. సెకండ్ పాయింట్: ధ్యానంలో, సాక్షాత్కారాలలో మాయ చాలా ప్రవేశిస్తుంది. ఈ భూతాలను ప్రవేశించకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. బాబాకు మీ సత్యమైన సమాచారాన్ని ఇవ్వాలి. ఎప్పుడు చెప్తూ ఉండాలి బాబాకి. ఉదయం లేయంగానే ఫలానా సేవ ఉంది ఈరోజు బాబా, మీరే రావాలా అని. రాత్రి పడుకునేటప్పుడు ఈ సేవ జరిగింది బాబా, మీదే ఇదంతా అని చెప్పాలి. వరదానం: ప్రతి విషయంలోనూ సారాన్ని గ్రహించి ఆల్రౌండ్గా అయ్యే సరళ పురుషార్థులుగా కండి. ఏ విషయాన్ని చూసినా విన్నా దాని సారాన్ని అర్థం చేసుకోండి. మరియు ఏ మాటలు మాట్లాడినా, ఏ కర్మలు చేసినా అందులో సారం నిండి ఉన్నట్లయితే పురుషార్థం సరళమైపోతుంది. ఇటువంటి సరళ పురుషార్థులు అన్ని విషయాల్లోనూ ఆల్రౌండ్గా ఉంటారు. వారిలో ఎటువంటి లోపాలు కనిపించవు. ఏ విషయంలోనూ ధైర్యం తగ్గదు. మేము ఇది చేయలేమన్న మాటలు వారి నోటి నుండి ఎప్పుడూ వెలువడవు. ఇటువంటి సరళ పురుషార్థులు స్వయం సరళచిత్తంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సరళచిత్తంగా చేస్తారు. స్లోగన్: సాధనాలను ఉపయోగిస్తూ దాని ప్రభావం నుండి అతీతంగా మరియు బాబాకు ప్రియమైన వారిగా కాండి. సాధనాలను ఉపయోగించొద్దన్నారు బాబా. మిక్సీ ఉంది, రోట్లోనే దంచు అన్నారు. సెల్ ఫోన్ ఉంది కానీ టేప్ రికార్డర్లోనే పెట్టుకొని పాటలు వినండి అన్నారు. సాధనాలు ఉపయోగించండి కానీ టేప్ రికార్డరు, మొబైల్ లేకుండా, పాటలు లేకోకుండా యోగం కుదరదు అనేది మాత్రం తప్పు. సాధనాలు ఉపయోగించండి, వాటి ప్రభావం నుండి అతీతంగా బాబాకు ప్రియంగా కండి. అవ్యక్త సూచన: సదా అచలంగా, అడోలుగా ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. ఏకరస స్థితిని తయారు చేసుకునేందుకు ఒక్కరిని తప్ప ఇంకా దేన్ని కూడా చూస్తూ కూడా చూడకండి. ఈ కళ్ళతో చూసేదంతా ఏది ఉండేది కాదు కనుక ఏకరసంగా స్థిరంగా ఎప్పుడు ఉండగలరంటే ఏ దృశ్యాన్ని చూస్తున్నా ఎలా, ఎందుకు అనే ప్రశ్న ఉండద్దు. నేను కూడా బాబా చెప్పారు కదా, క్రోధాన్ని నాకు జిల్లెడ పూలను అర్పణ చేసేయండి. క్రోధం ఎందుకు వస్తుంది? ఈర్ష్య కారణంగా, వ్యర్థ సంకల్పాల కారణంగా. వ్యర్థ సంకల్పాలంటే మీ క్యూ, ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, వీళ్ళు ఎందుకు అట్లా, వాళ్ళు ఎందుకు ఇట్లా, ఇది ఎందుకు ఇట్లా, అవన్నీ క్యూ ఉండద్దు. అప్పుడు ఏకరసంగా ఉండలేరు. ఏమిటి అన్నది ఉత్పత్తి కాకూడదు. ఇవే వ్యర్థ సంకల్పాల అలజడికి కారణం. ఈ క్యూ సమాప్తి అయితేనే సంపూర్ణత ప్రాప్తిస్తుంది. అచ్చా, ఓం శాంతి. ధన్యవాదాలు బాబా. థ్యాంక్ యూ.